థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత ఆదివారము అని విన్నాం. అంటే సంవత్సరం అంతా దేవుడు కాపాడి భద్రపరిచి మనల్ని నడిపించినందులకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నామని విన్నాం. దేవునికి స్తోత్రం. రైట్, దయచేసి ఈ వారాన్ని వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, డేట్ రాసుకోండి, దయచేసి దాన్ని నోట్ చేసుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా అనేటటువంటి మాట ఉంటుంది. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి. చదవబడినటువంటి వాక్య భాగము మేము ధ్యానం చేయబోచుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడమని వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము ఏం చేయాలటండి? మనము జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము మనం ధరించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ లోకంలో చాలా వాటిని మరి పరిత్యగిస్తున్నాం, వాటిని విడిచిపెడుతున్నాం, వాటిని వద్దనుకుంటున్నాం. చాలామంది న్యూ ఇయర్ అనగానే 2025 సంవత్సరంలో నేను ఇట్లుంటాను అనేటటువంటి రెజల్యూషన్ తీసుకునేటటువంటి వారు ఉన్నారు. అంటే తీర్మానం తీసుకోవాల్సినటువంటి వారు ఉన్నారు. కొంతమంది తీసుకున్నారు, నేను ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీకి టైంకి వెళ్తా, లేకపోతే నేను పెండింగ్ వర్క్లన్నీ ముగిస్తా, లేకపోతే డైలీ ఉదయాన్నే లేచి రన్నింగ్ చేస్తా, లేకపోతే వాకింగ్ చేస్తా, 6 గంటలకు లేస్తా, 5 గంటలు లేస్తా, తెల్లారుజాము లేచి ప్రార్థన చేసుకుంటా. ఇలాంటి అనేక తీర్మానాలు కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో మనం కూడా ఏం చేయాలి అంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మనం పరిత్యజించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రాచీన స్వభావం, గడిచిన కాలాన్ని మనము విడిచిపెట్టి నూతనమైనటువంటి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాలం రోజు రోజుకి మారిపోతుంది, ఉండేటటువంటి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఏమండి, మొన్నటిదాకా గుడిసెలు ఆయన ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకున్నోడేమో రేకుల షెడ్ వేసుకున్నాడు, రేకుల షెడ్ వేసుకున్నోడేమో దాన్ని తీసేసి స్లాబ్ పోసుకుంటున్నారు. స్లాబ్ కలిగినటువంటి వాళ్ళేమో ఇంకొక అంతస్తు తీసుకున్నారు, ఇంకొక అంతస్తు ఉన్నటువంటి వాళ్ళేమో ఇంకొక అంతస్తు చేసుకున్నారు. ఇట్లా ఉన్నటువంటి వారి యొక్క సామాజిక జీవితంలో అనేకమైనటువంటి మార్పులు 2025 సంవత్సరంలో కావచ్చు, 24వ సంవత్సరంలో కావచ్చు, 23వ సంవత్సరంలో కావచ్చు, మార్పు చెందుతూ వస్తున్నారు. దినదిన అభివృద్ధి చెందుతూ వస్తున్నారు. మునుపున్నటువంటి ఇప్పుడు లేరు, ఇప్పుడున్నటువంటి స్థితి రేపు ఉండాలనుకోవట్లేదు. మనిషి నిరంతరం కూడా రూపాంతరం చెందేటటువంటి వాడుగా, మార్పు చెందేటటువంటి వాడుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన జీవితంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయండి? సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఇవి ఎవరు కూడా మీకు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ కూడా చూసి నేర్చుకుంటున్నారు, లేకపోతే చేసే వాళ్ళని చూసి దాని ప్రకారంగా ఆచరించి జీవించాలనుకుంటున్నటువంటి పరిస్థితులు మీకు ఉంటున్నాయి. ఉదాహరణకి బట్టల షాప్కి వెళ్తే బట్టల షాప్లో ఏ సినిమా వస్తే ఆ సినిమా పేరు చెప్పి బట్టలు అమ్మేస్తున్నారు వాళ్ళు. అవునండి, నిజమా కాదా? మీరు చెప్పాలా? కొంచెం మోకాలు కడిచినిగి లేకపోతే ఇంకేదంటే ఇది పలాని సినిమా పాయింట్, ఈ షర్ట్ కొంచెం ఇట్లా భుజాల మురికి ఎట్లా ఉంటే ఇది పలాని సినిమా పాయింట్, ఇదిగో ఈ సినిమా చీర, ఆ సినిమా చీర, ఇది ఈ సినిమా డ్రెస్సు అని అనగానే మనం నిజమే కదా అని చెప్పి కొనుక్కుంటున్నాం. అంటే మనిషి ఏం చేస్తున్నాడు అని అంటే చూసిన వాటిని ఆయన కావాలనుకుంటున్నాడు, కావాలనుకున్న వాటిని అనుభవించాలనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ మనిషికి పోనీ దీంతోనే సరిపోతుందా అంటే లేదు. కాలం మారుతున్న కొద్దీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ మళ్ళీ వేరే సినిమా వచ్చినప్పటికీ మళ్ళీ ఆ డ్రెస్సులు కావాల్సినవి. అర్థమవుతుందండి? కాబట్టి ఇవన్నీ నవీన స్వభావం విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే నూతనమైనటువంటి ఇంకా రాబోతున్నటువంటి మరి నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నటువంటి వారై ఉంటున్నారు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న, దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున మనల్ని మనము నూతన పరుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనల్ని సృష్టించింది ఒక వ్యక్తి అయితే మనం కోరుకునేది మరో జీవితాన్ని అయి ఉంది. అర్థమైందండి? వింటున్నారా ప్రియమైనటువంటి వాళ్ళారా? మనం సృష్టించింది ఒక రీజన్ అయితే మనం కోరుకుంటున్నటువంటి జీవితం సృష్టికర్త అయినటువంటి దేవుడి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం కోరుకొనక, ఆయన ఇష్టానుసారంగా మనం నడవక, ఆయన చిత్తం మీద గుర్తించుకోక మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. దేవునికి బహుదూరంగా అయిపోతున్నాం. లోకాన్ని ఆచరిస్తున్నాం, లోకపు పద్ధతులను ఆచరిస్తున్నాం, లోకంలో ఉండేటటువంటి మార్పులను మన జీవితంలో చెవి చూస్తున్నాం, అన్నీ కావాలనుకుంటున్నాం. కానీ దేవుడు మాత్రం మన జీవితంలో కావాలనుకోవట్లేదు. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఏం మార్చుకుంటున్నావు నీ జీవితంలో? వాట్ ఆర్ ద చేంజెస్ దట్ యు హ్యావ్ గోయింగ్ టు గివ్ ఫర్ ద లార్డ్? దేవునికి మీరు ఏ మార్పుతో దేవుని దగ్గర మీరు కనబడాలనుకుంటున్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకసారి మీ జీవితాలను పరీక్ష చేసుకోండి. ఆయన అంటున్నారు కదా, జ్ఞానము కలుగు నిమిత్తము, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున. జ్ఞానం కలిగినోడు అయితే నీ జీవితాన్ని నువ్వేం చేస్తావు? మార్చుకుంటావు. ఇందాక వాక్యం విన్నాం, ఏమనినంటే బుద్ధి లేని గుర్రం వలే కానీ, జ్ఞానం లేని గాడిద వలే కానీ, కంచెల గాడిద వలే కానీ మనం ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. మనకు తప్పేదో తెలుసు, మనకు మంచి ఏదో తెలుసు, మనకు రైట్ ఏదో తెలుసు, రాంగ్ ఏదో తెలుసు. కాబట్టి మనం సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు ఒక ఫోన్ వీడియో కాల్, అదే ఎవరో మాట్లాడితే వింటున్నా ఉన్నాను. ఒక ఇద్దరు ప్రొఫెషన్లు అంటే ఉద్యోగస్తులు, వారు చేసినటువంటి సంబంధాల గురించి మాట్లాడుతున్నా. ఎంత దారుణంగా ఉన్నాయనంటే, నాకు తెలిసి నేను చేయలేదని నేను చెప్పట్లేదు, నాకంతా తెలుసు, తప్పని తెలిసి కూడా నేను చేస్తున్నాను అనేటటువంటి మాటలు నేను విన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో చాలామంది చేసే అలవాట్లు వాళ్ళకి తప్పని తెలియదా? తెలుసు. అయినా కూడా ఏంటంటే తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం, తాత్కాలికమైనటువంటి సుఖం కోసం, మార్పు లేనటువంటి జీవితంతో వారు అట్లనే మగ్గిపడుతూ బాధపడుతూ వారి జీవితంలో చివరికి మరణాన్ని కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది జీవితాలండి, చాలామంది జీవితాలు ఇట్లా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి, దేవుని భయం లేక, పెద్దల భయం లేక, ఎవరి భయం లేక వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎలా ఉన్నాయి మన జీవితాలు? దేవుని సన్నిధానంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకని జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము మనం ధరించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. ఏది చెయ్యాలో నీకు తెలిసి ఉండాలి, ఏది చేయకూడదో నీకు తెలిసి ఉండాలి, ఎక్కడ ఉండాలో నీకు తెలిసి ఉండాలి, ఎక్కడ ఉండకూడదో నీకు తెలిసి ఉండాలి. దేవుని యొక్క ప్రాముఖ్యతలేంటో నీకు తెలిసి ఉండాలి, సంఘం యొక్క ప్రాముఖ్యతలేంటో నీకు తెలిసి ఉండాలి, ప్రార్థన జీవితం అంటే ఏంటో తెలిసి ఉండాలి, వాక్య ధ్యానం అంటే ఏంటో తెలిసి ఉండాలి, భయభక్తులతో కూడినటువంటి జీవితం అంటే ఏంటో నీ జీవితంలో తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితి మీరు కలిగి ఉన్నారు? ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు? మీరు కష్టాల్లో ఉన్నారా? మోకరించి ప్రార్థన చేయండి. ఇబ్బందుల్లో ఉన్నారా? మోకరించి ప్రార్థన చేయండి. లేకపోతే మీకేం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? వాక్యాన్ని చదవండి. లేకపోతే నీకు బాగా ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు నిన్ను వేధిస్తున్నాయా? వాక్యాన్ని తీసి చదవండి. దేవునికి స్తోత్రం. అంతేగాని ఈ లోకంలో సరదాల కోసము, సంతోషాల కోసము, సుఖాల కోసము మనం పరిగెట్టి దేవుని ఆత్మను మనం పోగొట్టుకుంటే దానికంటే భ్రష్టత్వం మరేది కూడా లేదు.
ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చేయండి. ఏ గుంపులో మీరుంటారు? ఈ 2025లో ఎవరు నీవు అసలు? ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నువ్వు అసలు? ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చారు? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ కొరకు నిత్యం ఆలోచించేవారు ఎవరున్నారు? ఒకసారి ఆలోచన చేయి. నిన్ను ఎడబాయినటువంటి ప్రేమ చేత ఎత్తి పట్టుకున్న వారు ఎవరు? ఒకసారి ఆలోచన చేయి. ఈ లోకం విడిచిపోతే గనక నువ్వెక్కడుంటావో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ మనిషి సంతోషంగా లేడు. అర్థమైందండి? డబ్బున్నోడు సంతోషంగా లేడు, డబ్బు లేనోడు కూడా సంతోషంగా లేడు. అర్థమవుతుందండి? ఆయనలాగుంటే నాకు సంతోషం అని మీరు అనుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడు? నాకు ఇది లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం ఉంటే నాకు సంతోషం అని ఆయన అనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చేయండి. సంతోషం ఎక్కడుందో తెలుసా? చెప్పాలా ఏమండి? సంతోషం ఎక్కడుందో తెలుసా అండి? నిజమైన సంతోషం ఎక్కడుందో తెలుసా అండి? కనబడే వస్తువుల్లో కాదు, కానీ కనబడని ఏమండి అక్షయమైనటువంటి వాటిలో నిజమైనటువంటి సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. క్షయం, శరీరం క్షయమైంది. కనబడేటటువంటి డబ్బులు క్షయమైనవి. అక్షయమైంది ఏంటో తెలుసా? కనబడనివి. కనబడని వాటిలో సంతోషం ఉంది. ప్రేమ ఎవరికి కనపడదు, కానీ దానిలో ఏముందండి? సంతోషం ఉంది. కరుణ ఎక్కడో కనపడదు, కానీ దాంట్లో ఏముందండి? సంతోషం ఉంది. తర్వాత ఐక్యత ఎక్కడ కనపడదు, అది మనలోనే ఉంటుంది. మనం చూపించినప్పుడు అని కనబడుతుంది, చూపించినప్పుడు కనబడకుండా ఉంటుంది. కానీ అది చూపించినప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా? అది మనలోనే ఉండి కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, క్షయమైన వాటి కొరకు మీరు ప్రయాసపడకండి, కానీ అక్షయమైనటువంటి వాటివి అంటే కనబడనటువంటి వాటి కొరకు మీరేం చేయాలి? ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, సహవాసంగా ఉండడానికి ప్రయాసపడండి, క్షమించడానికి ప్రయాసపడండి, ఐక్యంగా ఉండడానికి ప్రయాసపడండి, దేవునిలో ప్రార్థన పూర్వకంగా ఉండడానికి ప్రయాసపడండి, ప్రార్థనతో ఏకీభవించడానికి మీరేం చేయండి? ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రార్థన జీవితం కనబడేది. ఆ కనబడేటటువంటి ప్రార్థన నువ్వు చేస్తే కనబడనటువంటి కార్యాలన్నీ నీ చుట్టూ జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? వింటున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ప్రేమను ఎక్కువ ఈ లోకంలో సర్వలోకానికి మీరు చూపించాల్సినటువంటి వారై ఉన్నారు. ఏమండి? మీరు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మీరందరూ ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఒక మాట చెప్తున్నాను, నిత్యం నాతో యేసుక్రీస్తున్నాడు అని మీరు భావించాలి. ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫీల్ దాట్. ఏమనుకోవాలండి? యేసుక్రీస్తు ఇప్పుడు నాతో ఉన్నాడు. ఆల్వేస్, ప్రతి సమయం, ఒంటరిగా ఉన్నా, లేకపోతే ఏకాంతంగా ఉన్నా, జనాల్లో ఉన్నా, ప్రమాదంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, శోధనలో ఉన్నా, నువ్వు ఎప్పుడు ఏమనుకోవాలంటే యేసుక్రీస్తు నాతో ఇప్పుడున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే ప్రతి డేటా అంతా ఆయన దగ్గర ఉంది. టైం ఉందా? టైం ఉందా? ఇక్కడ సీసీ కెమెరా ఉందా? లేదు. కానీ దేవుని దగ్గర ఏముంది? అన్ని రికార్డ్ అయితే. నువ్వు జీవితంలో ఎన్నిసార్లు శ్వాస తీసుకున్నావో కూడా ఆయనకి తెలుసు. ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో తెలుసు. ఎన్ని క్షణాలు గడిపారో తెలుసు. ఎన్ని నిమిషాలు గడిపారో తెలుసు. ఎన్ని రోజులు గడిపారో తెలుసు. మీరు మర్చిపోవచ్చునేమో, కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, జ్ఞానము కలుగు నిమిత్తం మీరేం చేయండి? దానిని సృష్టించిన వానిని పోలిక చొప్పున నూతన పరచబడి ఉన్నారు. మనం నూతన పరచబడి ఉన్నాం. యూ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్. దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ప్రతిరోజు గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏమండి? అట్లని కొన్నిసార్లు మనకు తప్పు తెలిసని చేస్తాం, కానీ ఎంబటి ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. లార్డ్, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పి ప్రతిరోజు కోప్పడినప్పుడల్లా, లేకపోతే మనసులో తిప్పుకున్నప్పుడల్లా
చేయి చేసుకున్నప్పుడల్లా, ఇంకేమన్నా చేసినప్పుడల్లా ఆల్వేస్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ గివ్నెస్. దేవుని మీరేం అడగాలి? క్షమాపణ కోరుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకుని ఉన్నాము. మనమందరం నవీన స్వభావము ధరించుకుని ఉన్నాం. కాబట్టి క్రీస్తు ద్వారా మనమందరం నూతన పరచబడి ఉన్నాం. కాబట్టి ఇది నూతన మనస్సు దేవుడు మనకిచ్చాడు. మీకు ఒక విషయం తెలుసా అండి? క్రైస్తవ జీవితం యేసు క్రీస్తు ఉన్న గుంపుతో కలిసి జీవించడం చాలా సులువు. అర్థమైందండి? యేసు క్రీస్తు ఉన్నటువంటి గుంపుతో కలిసి జీవించడం చాలా సులువు, కానీ ఒంటరిగా జీవించడం చాలా కష్టం. కష్టం. సంఘంతో ఉండండి, మీరు అన్నీ మంచిగా చేస్తారు. సంఘానికి వేరై ఉండండి, చాలా కష్టంగా ఉంటుంది ఆ జీవితం. నిజంగా చెప్తున్నాను ఈ విషయం. కాబట్టి దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు నవీన స్వభావం, సంఘంలో ఏ పద్ధతి చేస్తే ఇతరులకు సువార్త చెప్పవచ్చు, ఇంకా ఏ రకంగా సువార్త చేస్తే ఇంకా 4 ఆత్మను సంపాదించవచ్చు, ఏ రకమైనటువంటి పరిచర్య చేస్తే ఇంకా ఇతరులకు రకమైనటువంటి పరిచర్యను మనం చేయొచ్చు. ఆల్వేస్ నీ మనసు వీటి గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ రాగానే మీ సమస్యలు గుర్తు చేయటం కాదు, దేవుని భారం ఏంటో కూడా మీరు గుర్తెరిగి చేయాల్సినటువంటి వారైనారు. దేవునికి స్తోత్రం. దానినే నవీన స్వభావము అని అంటారు. నవీనం స్వభావము ధరించుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ నవీన స్వభావం అంటే నూతన విశ్వాసము, నూతనమైనటువంటి ఇప్పుడున్నటువంటి భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలో ఒక 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. నీతియు, తర్వాత యథార్థమైన భక్తి గలవారై. ఏమండి, ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ 3 చాలా ప్రాముఖ్యం. 1 నీతి, 2 యథార్థమైనటువంటి భక్తి జీవితం, 3వదిగా దేవుని పోలికగా. మనం ఎట్లా తయారు చేయబడ్డామండి? దేవుని పోలికగా తయారు చేయబడ్డాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో నీతి చాలా ప్రాముఖ్యం, యథార్థమైనటువంటి జీవితం కూడా చాలా ప్రాముఖ్యం, దేవుని పోలిని నడుచుకునేటటువంటి జీవితం కూడా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీతి ఉందా? ఏమండి, నీతి గురించి అంటే మాట్లాడుతున్నాను. నీతి అంటే ఏంటిదండి? నీతి అంటే అర్థం ఏంటిదండి? రైచియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. నీతి అంటే అర్థం ఏంటిది చెప్పాలా? అవినీతి లేనిదే నీతి, నిజాయితీతో కూడినటువంటి జీవితం. యోసేపు ఎవరటండి? నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడెను. ఎందుకు నీతిగా ఎంచబడింది అంటే, అబ్రహాం అంతకుముందు బొమ్మలు తయారు చేసుకుని ఏ దేవుడు అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడాడో ఆయన నమ్మాడు. కాబట్టి ఆయనకి ఏమనిపించింది? నీతిగా అనిపించింది. నేను నిజమైనటువంటి దేవుడు అనుకున్నాను, కానీ ఇవి అని ఆయన తెలుసుకున్నాడు. అవినీతిలో నుంచి ఏమైపోయాడు? నీతిలోకి మార్చబడ్డాడు. ఈరోజు నీతి అంటే ఏంటిది అని అంటే, ఏ లోపము లేకుండా నిన్ను నీవు వాక్యానుసారంగా సరిచూసుకోవడమే నీతి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? వాక్యానుసారంగా సరిచేసుకుంటూ విశ్వాస యాత్రను జీవించడమే నీతి. తర్వాత యథార్థమైనటువంటి జీవితం అంటే చెప్పాలా? 2వ మాట ఏంటిదమ్మా? యథార్థం. యథార్థం అంటే కమాన్, యథార్థం అంటే బయట ఒకటి లోపల ఒకటి కాదు. అర్థమైందండి? ఒంటరిగా ఉన్నప్పుడన్నా అదే మాట అనాలి, నలుగురిలో ఉన్నా అదే. కొంతమంది పొగడతల కోసం మంచోడేనండి, చాలా మంచోడు అన్నట్టు, కానీ బయటికి వెళ్ళి పక్కకు తీసుకెళ్ళి నిజంగా ఆడు మంచోడని అంటే ఆడంత ఎవరు లేరు. మాట ఒకటే ఉందా? యథార్థం ఉందా? హానెస్టీ లేదు చాలామంది జీవితాలు. ఈ రోజుల్లో
యథార్థత లేదు, యథార్థత లోపిస్తూ ఉంది. ఏమండి, యథార్థత కలిగి జీవించే మనుషులు చాలా తక్కువైపోతున్నారు. డంబాలు చెప్పేటోళ్ళు, పొగిడేటోళ్ళు, అవసరాల కోసం వచ్చేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. కానీ యథార్థంగా ఉండేటటువంటి వాళ్ళు లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో యథార్థత ఉండాలి. దేవునికి స్తోత్రం. యథార్థత మీరు కలిగి ఉండాలి. మీ మాట అవునంటే అవునని కానీ, కాదంటే కాదని కానీ ఉండాలి. కానీ మనుష్యులను సంతోషపెట్టేటటువంటి మాటలు మీరు చెప్పకూడదు. అర్థమైందండి? వింటున్నారా? కాబట్టి యథార్థంగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1, నీతి. నవీన కాలంలో అంటే ఇప్పుడున్నటువంటి విశ్వాస జీవితంలో మనకు నీతి చాలా ప్రాముఖ్యం. రెండవదిగా యథార్థత చాలా ప్రాముఖ్యం. మూడవదిగా దేవుని పోలి నడుచుకునేటటువంటి జీవితం. దేవుని పోలి నడుచుకునేటటువంటి జీవితం. దేవుడు ఏం చేశాడని అంటే, యేసు క్రీస్తు ప్రభు వారికి సొంత ఇల్లుందా? చెప్పాలా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారికి భూలోకంలో సొంత ఇల్లు ఎక్కడనుందా? లేదు. పోనీ ఆయన కొరకు ఏమైనా ధనం సమకూర్చుకున్నాడా? ఏమండి, ఆయన కొరకు ధనం సమకూర్చుకోలేదు, ఆయన కొరకు ఇల్లు కట్టుకోలేదు, ఆయన కొరకు అసలు ఏది కూడా ఈ లోకంలో కూర్చుకోలేదు. ఆయనకి ఏమైనా వచ్చినా ఆయన ఏం చేశాడనంటే, ప్రజలకే పంచిచ్చి పరలోకంలో మీ ఆస్తి రెట్టింపగునట్లు భూలోకంలో అనేక ధర్మకార్యాలు చేయండి, లేని వాళ్ళకి పంచిపెట్టండి అని చెప్పిండు తప్ప ఏది కూడా భూలోకంలో ఆయన కొరకు ఏది కూడా కూర్చుకోలేదు. ఆయన అన్నారు కదా, ఇంకా నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే చెప్పాలా? ఒకటి ఏం చే, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. ఇక్కడ దేవుని పోలికగా ఉండాలి అని అంటుంది వాక్యం. దేవుని పోలికగా అని అంటే మన ధ్యాస అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. లోకం మీద కానీ లోక ఆశల మీద కానీ వ్యామోహం కలిగినటువంటి వారంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎంత ఘోర పాపినైనా కూడా ప్రేమించేటటువంటి హృదయం నీకు రావాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? ఎంత ఘోరమైనటువంటి వ్యక్తినైనా సరే ప్రేమించేటటువంటి హృదయం నీకు ఉండాలి. ఎవరైనా మీ శత్రువు వచ్చి మిమ్మల్ని ప్రార్థన చేయమంటే మీరేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలా? ఏం చేయాలి? కొంతమంది ఇద్దరు ఒక చోట కూర్చోలేరు సంఘంలో. స్త్రీలలో బాగుంటుంది ఇది. పక్క నేను కూర్చొని అయ్యగారు మీరేమని అనుకోండి అని అన్నారు ఒకరు నాతోటి. అర్థమైందండి? కొంతమంది మొన్న ఒక దగ్గరికి వెళ్తే సేవకులు అలా అంటాడు, ఇదిగో అయ్యగారు మీరు ఇక్కడ రండి, నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. ప్లీజ్. ఏంటి ఎందుకన్నానంటే, ఆడికి నాకు పడదు, పాస్టర్ గారే, ఆయన పాస్టర్ గారే, ఈయన పాస్టర్ గారు అంటున్నారు. ఆయనకి నాకు పడదు, ఆడికి నాకు పడదు, ఆయన పక్క నాకు కూర్చోవడం ఇబ్బందిగా ఉంది, మీరు ఆయన పక్క కూర్చోండి, ఇటు వచ్చేస్తా. నవ్వండి. ఇది ఎవరిని ధరించారు? వాళ్ళు దేవుని ధరించారా? ఎవరమ్మా? ఎవరు చెప్పింది? అమ్మా చెప్పాలా? ఇప్పుడు ఒకరికొకరు పడట్లేదమ్మా, కలిసి ఒక చోట కూర్చోలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు. వాళ్ళు దేవుని ధరించిన వాళ్ళేనా? ఎట్లా చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అర్థమైంది? ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తును అప్పగిస్తాడని తెలిసి కూడా ఆయన ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఆయన అప్పగించేంతవరకు ఆయన్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చంపుతారని తెలిసి కూడా మీరేం చేయాలి? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఆడంటే నాకు పడదండి, ఈడంటే నాకు పడదండి, వాళ్ళంటే నాకు పడదండి, ఆ సంఘానికి మనకి గొడవలు ఉన్నాయండి, లేకపోతే వీళ్ళంటే వాళ్ళంటే, ఇవన్నీ పక్కన పెట్టేయండి. దేవుని పోలికగా మనము ఈ లోకంలో అందరినీ భరించాలి. దేవునికి స్తోత్రం. నిజంగా ఒకసారి అనుకుందాం, పాపులను గనక దేవుడు తీర్పు తీరిస్తే ఈ లోకంలో పాపం అనేటోడు ఉండడు. అవునా కాదా? అవునా? ఉంటారా? సంఘాన్ని గనక బట్టి తీర్పు తీరిస్తే సంఘం ఉంటుందా?
ఉండదండి. ఆయన ప్రేమే సమస్తాన్ని కప్పి ఏం చేస్తుందంటే ఆ మార్పు కొరకు, నా పోలికగా వీరు మారాలి, నా పోలికగా వీరు ఉండాలి, నన్ను చూచి నేర్చుకోవాలని చెప్పి దేవుడు మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి వెళ్ళిపోతూ ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. యేసుక్రీస్తుని ధరిస్తే ఎట్లుంటామో పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు తెలియపరచబడతా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నవీనమైనటువంటి స్వభావంలో, ఈ నూతనమైనటువంటి సంవత్సరాల్లో, రాబోతున్నటువంటి కాలాల్లో నీతి, యథార్థత, దేవుని పోలిక మనకు తప్పనిసరిగా ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణ. దేవునికి స్తోత్రం. ఎవరైనా నీతి లేకుండా యేసుక్రీస్తుని గురించి చెప్తున్నట్లయితే ఆయన నీతిమంతుడు కాదు. సువార్త చేయొచ్చు, కానీ హీఈస్ నాట్ ఎ రైట్ పర్సన్ టు స్పీక్. యథార్థత లేకుండా ఎవరైనా చెప్తున్నారని అంటే ఆయన యథార్థమైనటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య యథార్థత లేని సువార్తలు ఎక్కువ జరుగుతుంది. ఇదిగో మా చర్చి కాడ అద్భుతాలు జరుగుతున్నాయి, మా చర్చి కాడ ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, మా చర్చి కాడ భాషలు మాట్లాడుతున్నారు, మా చర్చి కాడ దర్శనాలు చూస్తున్నారు, మా చర్చి కాడ అన్నీ ఎగిరి చెప్తున్నారు. ఇవన్నీ నమ్మకండి. మిమ్మల్ని భ్రమపరచు ఆత్మ, మిమ్మల్ని శోధకుడు ఏం చేస్తాడనంటే వెలుగుదూత ఇవన్నిట్లో మిస్లీడ్, తప్పు మార్గంలో మిమ్మల్ని పయనింపజేస్తాడు. నిజమైనటువంటి సేవకుడు ఏం చేస్తాడంటే మీకు వాక్యాన్ని నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పంతులు గారి పని ఏంటిదండి? టీచర్ పని ఏంటిదమ్మా? విద్య నేర్పించటం, అవునా కదా? ఆయన అది కాకుండా అన్ని క్యారం బోర్డులు, అరే ఊరంతా తిరిగి కాకరకాయలు కోసుకురండి, ఊరంతా తిరిగి మీరు అగ్గిపెట్టెలు సంపాదించండి, మనం ఆడుకుందాం అని చెప్తున్నాడండి. అంటే ఆయన ఎవరు చెప్పాలి? ఎవరండి ఆయన బోధకుడు కాదు, ఉపాధ్యాయుడు కాదు. చాలా జాగ్రత్త. అర్థమవుతుందమ్మా? మీకు ఉపాధ్యాయుడు అన్నవాడు ఏం చేయాలి? చదువు చెప్పాలి. చదువు ఎక్కడుంది? పాఠ్య పుస్తకాల్లో ఉంది, దాన్ని నేర్పించాలి. ఆయన ఉన్నది దాని కొరకే, విద్యార్థులు వెళ్ళేది కూడా దాని కొరకే. ఈరోజు సంఘానికి వచ్చేది మీరు కూడా దేని కొరకు అంటే వాక్యం కొరకు. దేవునికి స్తోత్రం. అంతేకాని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇవి మెయిన్ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేస్తూనే, పరలోకాన్ని గురించి చెబుతూనే ప్రజల అవసరాలు తీర్చాడు, కానీ ఇదే మెయిన్ టాపిక్ అని చెప్పి దాన్ని చెప్పకుండా అయితే ఆయన లేడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు వాక్యానుసారంగా జీవించాల్సినటువంటి వారై ఉన్నారు. అందుకనే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వారు ఉంటారని కీర్తన మొదట్లో చెప్పబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూసి మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి వారము గాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితిని మనము గలవారమై సేవ చేయుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒకవేళ మనం ధర్మశాస్త్రము గనక మన మీద పనిచేస్తే ఈరోజు ఎట్లుండేదంటే పరిస్థితి, అన్యులకి రక్షణ లేదు, కేవలం ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ ఉండేది. అర్థమైందండి? యూదులు, ఇశ్రాయేలు ప్రజలు తప్ప ఇంకెవరు కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది వాళ్ళ కొరకే, ధర్మశాస్త్రం నెరవేర్చాల్సింది కూడా వారే. కానీ మనం ఏం కలిగి ఉన్నామని అంటే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి. మనకేమొచ్చిందండి?
ధర్మశాస్త్రం నుంచి మనకు విడుదల వచ్చింది గనక మనము అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి గలవారమై ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితిని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనము ప్రాచీన స్థితి కాక, గతంలో ఏం జరిగిందో అట్లా లేక, గత జీవితంలో గత ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారో అట్లా మనం నడుచుకొనక, నవీన స్థితి అంటే యేసు క్రీస్తు వచ్చిన స్థితి మనకు రూపాంతరం చెందబడింది. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో పంటికి పన్ను, ఎవరైనా నిన్ను ఒకటి దెబ్బ కొడితే నువ్వు కూడా ఏం చేయి, గోగులు అదిరేటట్టు కొట్టినా తప్పు లేదు, అది ధర్మశాస్త్రం. ఓకేనా? తర్వాత సున్నతి కంపల్సరిగా చేయాల్సిందే. యెరూషలేముకు అందరి యూదులు వెళ్ళాల్సిందే. దేవునికి అన్ని రకాలైనటువంటి బలులు అర్పించాల్సిందే. అన్నీ కూడా ప్రాచీనమైనటువంటి స్థితి. అవన్నీ కూడా ఇప్పుడు లేవు. యేసు క్రీస్తు ఒకరే సజీవ యాగముగా నా నిమిత్తం బలియాగమైనటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి. అందుకనే నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడే యెరూషలేము. అర్థమైందండి? ఎక్కడ పాప క్షమాపణ కోరుకుంటే అక్కడే నీకు విడుదల. ఎక్కడికైనా నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. అనునిత్యం నువ్వు దేవుని సేవించవచ్చు. అపరిమితమైనటువంటి సువార్త నువ్వు చేయవచ్చు. అన్నీ కూడా నీకు స్వేచ్ఛనిచ్చాడు యేసు క్రీస్తు ప్రభుని బట్టి. దేవునికి స్తోత్రం. ఈ స్వేచ్ఛ నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు ప్రియ సహోదరా? ఇంకా ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నావా? ఇంకా నాకు రక్షణ రాలేదనుకుంటున్నావా? అది వచ్చి నీలో ఎప్పుడూ ఉంది, కానీ నువ్వు దాన్ని గుర్తించక, నువ్వు దాన్ని పట్టించుకొనక, నీ ఆత్మీయ అంతరంగ పురుషుని నీకు నువ్వే చంపుకొని శరీర క్రియల ద్వారా నీ జీవితాన్ని మరి జీవిస్తున్నావు. దయచేసి ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మ పరిశీలన చేసి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించినట్లయితే ఈ 2025 సంవత్సరం అన్న నవీన స్థితి, నీతి, యథార్థత, దేవుని పోలికగా నీవు ఉండడానికి ఈ లోకంలో నిన్ను నన్ను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిత్యజించడం అంటే ఇదే. మనకు దేవునికి నచ్చనివి ఏమున్నాయో విడిచిపెట్టడం, దేవునికి నచ్చే ఏవో మనం కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? కుటుంబాలుగా కలిసి దేవుని సన్నిధానికి రావడం దేవునికి ఇష్టమైన పని. ప్రతిరోజు ఆయనతో మాట్లాడటం ఆయనకి ఇష్టమైనటువంటి పని. ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకోవటం ఆయనకి ఇష్టమైనటువంటి పని. ఆయన మందిరానికి రావటం ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒకటి. నీవు దీర్ఘాయుష్మాంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. వాళ్ళని తిట్టినా, నీ అత్తగారు కావచ్చు, నీ మాంగారు కావచ్చు, వారిని తిట్టినా భరించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం. దేని ఎందే కానీ దేవుడు దీంట్లో ఉన్నాడని చెప్పి నువ్వు దేవుని తప్ప, నిజమైనటువంటి దేవుని తప్ప దేన్ని కూడా నువ్వు ఆధారం చేసుకుని జీవించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు. అదేదైనా కానీ, ఎంతటి అపవాదైనా కానీ, ఎంతటి శోధనైనా కానీ, ఎంతటి అనారోగ్యమైనా కానీ యేసు నామములో అది విడవబడతా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు పరిత్యజించాల్సినవి కొన్ని ఉన్నాయి, దేవుని దగ్గర సంపాదించుకోవాల్సినటువంటి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, పట్టుకోవాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. విడిచిపెట్టాల్సిందేమో లోకాన్ని, లోక ఆశల్ని, పట్టుకోవాల్సిందేమో ఆత్మానుసారమైనటువంటి ఫలాలని, ఆత్మీయ తండ్రిని అయినటువంటి యేసుక్రీస్తుని. ఈ 2025 సంవత్సరంలో మీరు ఇలాంటి నూతనమైనటువంటి పద్ధతులు కలిగి, నూతనమైనటువంటి మరి భక్తి జీవితాన్ని మీరు నేను మనమందరం కలిగి క్రీస్తునే పోలికగా, ఎవరు వద్దు మనకి. ఏమండి? మన పోలిక ఎవరండి? యేసుక్రీస్తే మన పోలిక. ఆయన్ని మాత్రమే చూస్తూ, ఆయన్ని మాత్రమే గమనిస్తూ, ఆయన ఏ రీతిగా అయితే బ్రతకమన్నాడు ఆ రీతిగా బ్రతుకుతూ ఈ లోకంలో మన విశ్వాస యాత్రను ముందుకు కొనసాగిద్దాం. దేవుడు మాట దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవా దీవించండి. ప్రభువా, మీరు మమ్మల్ని దీవించి కాపాడండి. ఈ 2025 సంవత్సరంలో
ప్రభువా, నవీన స్వభావం కలిగినటువంటి వారమై, నీతి ప్రభువా, అలాగే యథార్థత, దేవుని పోలిక అంటే మీ పోలికగా మేము ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మేమందరం ప్రభువా, మమ్మల్ని మేము నూతన పరుచుకుంటూ నీ పోలికగా మేము ఉండే భాగ్యాన్ని దయచేయమని. మాలో కనపడాల్సింది మేం కాదు ప్రభువా, మీరే. కాబట్టి అట్టి భక్తి జీవితాన్ని మీరు మాకు దయచేయమని, ఇది నిరంతర సాధన, దీన్ని మేము సాధించుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.